అలాంటి ప్లేస్ లా గ్రూపులు కట్టి రౌడిజం చేయడం ఏంద్రా బై? మందులు దాగి అమ్మాయిలని ఈడ్పడం ఏంద్రా చిల్లరగాళ్ళారా? మీకు అసలు అర్థమైతే లేదురా. హైదరాబాద్ పరువు అవుతుందంటే మీలాంటి వాళ్ళ వల్లనే. ఇలాంటి విషయాలన్నీ మీకు తెలియదు. అబార్షన్ అనే విషయంలో జోకులు కూడా వేయొద్దు. ఇంటర్నెట్ లో వచ్చే వ్యూస్ కోసం అంత దిగజారిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఇన్స్టాగ్రామ్ లో క్రింజ్ చేసి ఫేమస్ అయ్యే నిబ్బా నిబ్బిలైనా పని పాట లేకుండా రోడ్ల మీద వచ్చి అరే బేటా అని చెప్పి ఒక్కొక్కరికి వార్నింగ్ ఇచ్చుకునే పోరంబోకులు గాలైనా అరే మీరు మనుషుల్లా బతకండ్రా అంటే లేదు మేము ఏలియన్స్ లాగానే ఉంటాం అంటూ ఇట్లా వింత వింత పనులు చేసి చప్రీ గాలైనా సరే వీళ్ళందరికీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక్కటే ఒక గోల్. అదేంటంటే ఫస్ట్ ఏదో ఒక గబ్బు పని చేసి వ్యూస్ తెచ్చుకోవడం, దాని తర్వాత ఫాలోవర్స్ పెంచుకొని డబ్బులు సంపాదించడం. ఎలాగో ఇన్స్టాగ్రామ్ లో వచ్చే ఇట్లాంటి క్రింజ్ రీల్స్ ని, యూట్యూబ్ లో వచ్చే ఇట్లాంటి క్రింజ్ షార్ట్స్ ని నువ్వు నేను ఎంత దలుచుకున్నా ఆపలేము. కాకపోతే దీనికి కారణం ఎవరో తెలుసుకోవచ్చు. వీళ్ళందరూ ఇట్లా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటో కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత, నేను చెప్పింది మొత్తం విన్న తర్వాత మీ అందరికి మ్యాటర్ ఏందో క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది. సో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ అంకుల్స్ అండ్ ఆంటీస్, welcome back to another brand new video. It's all about humanity. మా సెలబ్రిటీ విషయం నా పేరేరా నా కొడకల్లా మీ ఊర్లోకి వచ్చి నిన్ను మోడలింగ్ అయినాక అందరినీ యాద పెట్టుకోనా జర అందరినీ భార్య భర్తలకి గొడవలు ఎందుకు వస్తున్నాయంటే మీరంతా ఒక్కొక్కటి యాక్టింగ్ లో మీ ఊర్లోకి వచ్చి ఎదురుగా ఉన్నది తెలివైనోడైనా ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చారంటే మీరు ఆ కంటెంట్ ఏం చేశారంటే స్లో ఫాల్ చేసేసారు కిందికి చేసి. నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అనమాట, సాయి తీపిచ్చేసిండు. నా తరపున అయితే చాలా మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఫ్రీగా తిరిగి ఇప్పుడు అప్పుడు నుంచి లేక భయం ఇప్పుడు పెట్టింది ఆమె. It's all about humanity. నేను మీ ఫేవరెట్ అండ్ డౌన్ టు ఎర్త్ యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో అండ్ మన ఇన్స్టాగ్రామ్ క్రింజ్ రీలర్ అండ్ వాళ్ళందరికీ ఎడిటర్ మన ఆదిత్య ఆర్యత్. తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇంకా లేట్ లేకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ఆ దారుణాలన్నీ ఏంటో చూసేద్దాం. లెట్స్ బిగిన్ ది షో. ఇప్పుడు మన ముగ్గురు గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ది చప్రీగాళ్ళు, సెకండ్ వింత వింత పనులు చేస్తూ డబ్బులు సంపాదించే చప్రీ, థర్డ్ ది వ్యూస్ కోసం దేనికన్నా దిగజారిపోయే చప్రీగాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. మొత్తం ఇండియాలో ఎంతమంది అయితే డాక్టర్స్, ఇంజనీర్స్ ఉన్నారో అంతమంది చప్రీగాళ్ళు కూడా ఉన్నారు. అందులో మన హైదరాబాద్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, గల్లీకి ఒక చప్రీ గ్యాంగ్ ఉంటది. నమస్తే అన్న, నేను మీ డాన్సర్ చింటూ. ఆ చింటూ చెప్పరా ఏంది మ్యాటర్? అన్నా బర్త్డే బాయ్. ఎవడీడా? పేరేంటి? మోడల్ వంశీ. మోడల్ వంశీ. అబ్బా ఇంకా మీరు మారారా? అదే మోడల్ చెత్త మీరు. వీళ్ళు చేసే గబ్బు పనులు చూసిన తర్వాత తిట్టనోళ్ళు లేరు. కానీ ఏం చేద్దాం బై, తెలంగాణలో బోనాల పండగ వచ్చినప్పుడల్లా ఈ చప్రిగాళ్ళు బయటకు వస్తారు. ఇంకా వీళ్ళు చేసే పనులు ఉంటాయి భయ్యా. దేవుడు పేరు చెప్పుకొని తినడం, తాగడం, గొడవ పెట్టుకోవడం రిపీట్. అది ఏంటి అంటే ప్రతి ఒక్కడు ఒకటే అంటాడు, హైదరాబాద్ మోడల్ 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 అంటున్నావు. కానీ నీకు మోడల్ స్పెల్లింగ్ వచ్చారా నీకు? దేవుడి దగ్గర వెళ్ళాలంటే ఫస్ట్ కావాల్సింది భక్తి, అది మాత్రం వీళ్ళ దగ్గర ఉండదు. అలాంటి ప్లేస్ లా గ్రూపులు కట్టి రౌడిజం చేయడం ఏంద్రా బై? మందులు దాగి అమ్మాయిలని ఈడ్పడం ఏంద్రా చిల్లరగాళ్ళారా? మీకు అసలు అర్థమైతే లేదురా. హైదరాబాద్ పరువు అవుతుందంటే మీలాంటి వాళ్ళ వల్లనే. అట్లాంటి పనులు చేస్తేనే కదా పోలీసు వాళ్ళు కుక్కల్ని కొట్టినట్టు కొట్టేది. మళ్ళీ ఏమనంటే మోడల్ కాబోయే మోడల్ అన్న 20 సెకండ్ కి ర్యాంప్ వాక్ అవుతున్నా అన్న. ఎల్లురా కానీ మళ్ళీ రాకు ప్లీజ్ అన్న. అడ్వాన్స్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ బాయ్ అన్న. నెక్స్ట్ కాబోయే మోడల్ నువ్వే అన్న. అవును, నెక్స్ట్ నిన్నే బొక్కలేసేది. మోడలింగ్ అయినాక అందరినీ యాద పెట్టుకోనా జర అందరినీ పెట్టుకుంటాడు రా. జైల్లో పక్కన సెల్లో నీకు కూడా ప్లేస్ పెట్టుంటాడు. దాని తర్వాత నలుగురు కలిసి జైలు పోయి అక్కడ నుంచి మోడలింగ్ చేయండి. హైదరాబాద్ గల్లీలో బిర్యానీ ఫేమస్. అరే అసలు మీ అందరి జుట్టులకి ఏమైందిరా?
సారీ నాకు అరే దాంట్లో ఒకడు ఉన్నాడు ఇట్లా ఇట్లా జుట్టు ఇట్లా ఇట్లా ఒకటే సైడ్ వస్తుంది. ఈ జుట్టుని ఎవరైనా కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. పెయింట్ బ్రష్ అంటావో, చిన్నపిల్లలు బార్బీ డాల్ తో ఆడే వాళ్ళ జుట్టు అంటావో, ఏమంటావో చెప్పు. కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన కామెంట్ కి పిన్ చేస్తా. హైదరాబాద్ గల్లీలో బిర్యానీ ఫేమస్. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం గ్రూప్ లో ఎవడన్నా 10th పాస్ అయినోడు ఉన్నాడా? కనీసం 7th క్లాస్ అయినా పాస్ అయినోడు ఉన్నాడా? మోడల్ దోస్తాన్ని చూస్తే ఒక్కొక్కరికి కాలి. లేదురా, తప్పే లేదు, కొంచెం కూడా తప్పు లేదు. జనాలందరూ మిమ్మల్ని తిట్టడంలో తప్పు లేదు, పోలీసు వాళ్ళందరూ మిమ్మల్ని కుట్టడంలో ఏం తప్పు లేదు. సో ఈ ఛప్రీ నెట్వర్క్ ఎట్లా పనిచేస్తుందో నేను చెప్తా, వినండి. ఫస్ట్ ప్రతి గల్లీకి ఒక 4 ఛప్రీగాళ్ళు ఉంటారు. ఆ 4లో కూడా ఒక పెద్ద ఛప్రీగాడు ఉంటాడు. వాడు ఈ 4కి బాస్ అన్నమాట. పక్క గల్లీ వాళ్ళకి వీళ్ళకి అస్సలు పడదు, ప్రతిసారి వార్నింగ్ ఇచ్చుకుంటూ ఉంటారు. నా కంటెంట్ వీడు తొక్కేసినాడు అని చెప్పేసి కొట్టుకుంటూనే ఉంటారు. మీరు ఆ కంటెంట్ ఏం చేసిరంటే స్నోఫాల్ చేసేసి, స్నోఫాలా స్నోఫాల్ చేసేసి కిందికి చేసి, డౌన్ ఫాల్ రాది, డౌన్ ఫాల్ చేసేసి, డౌన్ ఫాల్ చేసేసారు. మనం ఇట్లా పోతున్న దారికి ఇట్లా తెచ్చేసారు. తెచ్చేసారు. స్నోఫాల్ కి డౌన్ ఫాల్ కి డిఫరెన్స్ తెలియదు. వీడు కూడా కంటెంట్ గురించి మాట్లాడుతుండు. బేసిక్ గా గల్లీ ఎంత పెద్ద అయితే గ్యాంగ్ అంత పెద్ద ఉంటది అనమాట. వీళ్ళలో ఎవరు స్కూల్ కి కాలేజ్ లకు వెళ్లరు కాబట్టి అవే గల్లీల్లో పడి తిరుగుతూ ఉంటారు. ఈ పాయింట్ వరకు వీళ్ళకి స్ట్రీట్ డాగ్స్ కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ పాయింట్ వరకు వీళ్ళకి స్ట్రీట్ డాగ్స్ కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. స్ట్రీట్ డాగ్స్ కూడా అంతే. స్ట్రీట్ డాగ్స్ లో కూడా ఒక లీడర్ ఉంటది. గల్లీ నుంచి బయటికి వెళ్ళదు, పక్కనున్న గల్లీ కుక్కలతో ఫైట్ చేస్తూ ఉంటది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ డాగ్స్ అన్ని రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సారీ, ఐ మీన్ ఈ చప్రిగాళ్ళందరూ రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీడు వాడికి వార్నింగ్ ఇస్తాడు, వాడు వీడికి వార్నింగ్ ఇస్తాడు. వీడి చప్రి గ్యాంగ్ ని తెచ్చుకుంటాడు. అందరిలో తిరగడు, అందరిలో షో చేయడు. వాడేమైనా తక్కువనా? వాడు కూడా వాడి చప్రి గ్యాంగ్ ని తీసుకొచ్చుకుంటాడు. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలేని. నేను పెద్ద రౌడీ అంటే నేను పెద్ద రౌడీ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో బూతులు తిట్టుకుంటూ ఉంటారు. ఏదో ఒక పాయింట్ లో ఈ రీల్ నీకు కనిపిస్తుంది. ఆ పాయింట్ లో నువ్వు ఏంట్రా అసలు ఇది అని చెప్పేసి ఆ రీల్ ని నువ్వు ఎండ్ వరకు చూస్తావు. అప్పుడు ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం ఏం చేస్తుంది, నువ్వు కూడా వాళ్ళ లోకల్ అని చెప్పేసి దానికదే డిసైడ్ అయిపోయి ఈ హౌలగల రీల్స్ అన్ని తీసుకొచ్చి నీ ఫీడ్ లో పెడుతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ మ్యాటర్ నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, వితౌట్ ప్రూఫ్ మీరు నమ్మకపోవచ్చు. అందుకే నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ని నేను రికార్డ్ చేసి మీ అందరి ముందుకు తీసుకొచ్చిన. లిటరలీ నేను వీళ్ళది ఒక్కటే ఒక రీల్ చూసిన. ఇప్పుడు నా ఫీడ్ చూడండి ఎట్లుందో. తమ్ముడు వీడియోలో ఎవరన్నా చెప్తారు, అందరిలో తిరగడు, అందరిలో షో చేయడు. మీరంతా లంగలే అని. నా పేరేరా శివ, సిటీ మొత్తం నా కొడకల్లారా, నీ ఊర్లోకి వచ్చి నిన్ను ఒక్కొక్కటి యాక్టింగ్ లో చూస్తున్నాను రా. ఈ ఊర్లోకి వచ్చి ఎదురుగా ఉన్నది తెలివైనోడైనా. ఇప్పుడు మీ ముందు చెప్తాను. ఎప్పుడైతే నేను కేవలం ఐఫోనే కొన్నా తర్వాత తెలంగాణ చప్రి వర్సెస్ ఆంధ్ర చప్రి. వెట్ వేస్ట్ వర్సెస్ డ్రై వేస్ట్. ఏది ఎక్కువ వేస్ట్ చెప్పు. ఇది కూడా అంతే. సో ఇది నా 1 minute ఫీడ్ అన్నమాట. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా. నువ్వు 5 minutes స్క్రోల్ చేయి, ఇదే చత్తుంటది. నువ్వు 10 minutes స్క్రోల్ చేయి, ఇదే చత్తుంటది. ఇప్పుడు నాకు నీకు వీళ్ళ సైకాలజీ తెలుసు కాబట్టి మనం స్కిప్ చేసేస్తాం. చిన్న పిల్లలు ఇట్లాంటి స్క్రాప్ చూసిన తర్వాత ఏం చేస్తారు అది ఇంపార్టెంట్. సరే, ఈ స్క్రాప్ మొత్తం చేసిన తర్వాత ఫేమ్ వచ్చింది, ఫాలోవర్స్ వచ్చినారు, మరి డబ్బులు సంపాదించాలి కదా. సో లెట్స్ టాక్ అబౌట్ ఇంటర్నెట్ లో వింత వింత పనులు చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు. ఈ చప్రిగాళ్ళు ఇంటర్నెట్ లో డబ్బులు సంపాదించుకోవడానికి కూడా కొత్త మార్గం కనిపెట్టిండ్రు. కొంతమంది యూట్యూబ్ లో లైవ్ పెట్టి కెమెరా ముందు QR కోడ్ పెట్టి మరి డబ్బులు అడుక్కుంటున్నారు.
This is the purest form of online begging. షర్ట్ ఇప్పేసి బికారి గాల్లాగా కూర్చోవడం, చేతుల్లో ఐఫోన్ పెట్టుకొని కెమెరా ముందు ఫోన్ పే స్కానర్ పెట్టుకొని అడుక్కోవడం. पेटीएम पर 19 रुपए प्राप्त हुए. ఇప్పుడు మీ అందరు అనొచ్చు, వీడికేం డబ్బులు వస్తాయి, వీడికెవరు డబ్బులు ఇస్తాడు, వీడికెవరు సబ్స్క్రైబ్ చేస్తారు, వీనికెవరు చూస్తారు అని. అవును, జనరల్ గా మనం ఇట్లాంటి క్రింజ్ చూసినప్పుడు మన బ్రెయిన్ డ్రాట్ ప్రోగ్రామ్ లకి వెళ్ళిపోతుంది. లీటర్ల డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఆ క్రింజ్ అసలు పనికి రాంది అని మనకు తెలిసిన తర్వాత కూడా మనం దాన్ని చూస్తాం, టైం వేస్ట్ చేస్తాం, అండ్ ఇది నిజమేనా అని చెప్పేసి డబ్బులు కూడా బొక్క పెట్టుకుంటాం. ఆ మూమెంట్ లో వీనికి మొత్తం 1300 మెంబర్స్ లైవ్ చూస్తున్నారు. నేను వీడి లైవ్ జస్ట్ 3 minutes చూసిన. ఆ 3 minutes గ్యాప్ లో వీడి కలెక్షన్ 200 రూపీస్ దాటింది. ఆ పేటిఎం స్పీకర్ నాన్ స్టాప్ గా మోగుతూనే ఉన్నది. पेटीएम पर 1 रुपए, पेटीएम पर 50 रुपए, पेटीएम पर 21 रुपए, पेटीएम पर. వీడు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఇదే పనులు ఉంటాడు. వీడి ఛానల్లో 4 lakh సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. భగవంతుడా, ఆ పెయిన్ ఏంటో నాకే తెలుసురా. ఇంకా మీరందరూ అర్థం చేసుకోండి వీడు ఎంత పెద్ద దందా నడుపుతున్నాడో. వీడు ఎట్లా చేస్తున్నాడు అంటే ఇంకొకటి చూడండి ఎట్లా చేస్తున్నాడు. క్యూఆర్ స్కానర్ పెట్టుకుని ఎవడైతే డబ్బులు పంపుతాడో వాడి పేరు టైప్ చేస్తున్నాడు. ఏంటక్క దీనికే డబ్బులు కొడతారా అంటే కొడతారా, నువ్వు కూడా కొట్టు, నీ పేరు కూడా రాస్తాడు. వాడేమో టైప్ చేసిండు, ఈ అమ్మాయినేమో పేపర్ మీద రాస్తుంది. అంతే, ఇంకేముండదు. జస్ట్ పేర్లు రాస్తారు, రాపించుకోవడానికి జనాలు సబ్స్క్రైబ్ డబ్బులు కొడతారు. पुनीत नेम डन होगा, डबल टैप ऑन द स्क्रीन पुनीत. श्वेता नेम डन होगा, डबल टैप ऑन द स्क्रीन श्वेता. అసలు ఏం జరుగుతుందిరా ఇంటర్నెట్ లో? అసలు ఇట్లాంటి ఛానల్స్ కి కూడా ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు లే అక్క అని మీరు అనుకుంటే మీరు పాలకూర పప్పులో కాలు పెట్టినట్టే. 1 minute లో 100 పేర్లు రాసిందిరా అమ్మాయి. అరే నేను కూడా మీ అందరి పేర్లు రాస్తారా, కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి రా. ఇట్లా వింత పనులు చేస్తూ డబ్బులు అడుక్కునేవాడు ఒకడైతే, ఫేక్ కరెన్సీని ఆన్లైన్ లో అమ్మేవాడు ఇంకొకడు. हेलो गाइस, गुड मॉर्निंग. आपका भाई आपके लिए आज लेके आ गया सेकंड क्रंची सेकंड सीरीज. ఇట్లాంటి పనులు కూడా ఆన్లైన్ లో ఎట్లా చేస్తున్నారా మీరు? అసలు వీడేంటో వీడి ధైర్యం ఏంటో నాకైతే అస్సలు అర్థమైతలేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? బట్ ఎనీవే, ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంటర్టైన్ చేయొద్దు కాబట్టి వీడి డీటెయిల్స్ అన్ని ఎక్స్ లో పెట్టి వీడికి గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి రిపోర్ట్ చేసినాం. 2 days లో యాక్షన్ తీసుకున్నారు అండ్ ఇప్పుడు వాడి పేజ్ లేకుండా పోయింది. అంతవరకు మనం చేయొచ్చు కాబట్టి చేసినాం. Now let's talk about the third category. వీళ్ళు ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో ఆల్రెడీ మంచిగా సెటిల్ అయిపోయి ఉంటారు. కంటెంట్ ఏమి ఉండదు కాబట్టి హైప్ కోసం దేనికన్నా దిగజారిపోతారు. చూడండి, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అనమాట, సాయి తీపిచ్చేసిండు. అసలు ఇప్పటిదాకా వీళ్ళ ఛానల్లో ఏదైతే కంటెంట్ ఉందో అది అసలు యూట్యూబ్ లోనే ఉండొద్దు. ఒక సెట్ ఆఫ్ యంగ్ ఆడియన్స్ కి చాలా బ్యాడ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసినారు అండ్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ లో కూడా పిల్లలు మైనర్స్ ఎక్కువ ఉంటారు. స్పెషల్లీ మన తెలంగాణ పోరగాళ్ళు చాలా దారుణంగా ఇన్ఫ్లుయెన్స్ అయినారు. చిన్న వయసులోనే బూతులు, సెక్షువల్ అట్రాక్షన్స్, ఫేక్ ఫైట్స్, స్ట్రైట్ అప్ రెక్లెస్ బిహేవియర్, డ్రింకింగ్, స్మోకింగ్, ఆర్గ్యూయింగ్, బేసిక్లీ ఎవ్రీథింగ్. బేసిక్లీ దేర్ నో ఫిల్టర్, దేర్ నో ఫుల్ స్టాప్ ఫర్ దిస్ నాన్ స్టాప్ డ్రామా. అది వీళ్ళు చేసిన వల్గర్ కాంటెంట్ కూడా అవ్వచ్చు, వీళ్ళు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్ అని అవ్వచ్చు, ఇలాంటి వాటి అన్నిటికీ ఎక్స్పోజ్ అయినారు. కానీ ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ప్రెగ్నెన్సీ అనే చాలా సెన్సిటివ్ టాపిక్ మీద కూడా వీళ్ళు ఒక కంటెంట్ చేసినారు. కానీ చాలా తప్పు చేసిన అనిపించింది నాకు. ఈ పర్ఫార్మెన్స్ చూసిన ప్రతి ఒక్కడికి ఇది నిజం అనిపిస్తుంది. కానీ వీడియో మొత్తం చూస్తే అర్థమైతుంది ఏంటంటే ఇది ఒక ప్రాంక్ అని. వ్యూస్ కోసం ఏదో ప్రాంక్లు అన్ని చేయడం, లాస్ట్ లో సత్య హరిశ్చంద్రు లాగా ఒక మంచి మెసేజ్ ఇవ్వడం. వీళ్ళు నిజంగానే నలుగురికి మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే మీ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేయండి, అదే మంచి మెసేజ్. బికాస్ దిస్ ఇస్ బియాండ్ ఎవ్రీథింగ్. నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అనమాట, సాయి తీపిచ్చేసిండు. వాడు నిజంగానే ఆ పని చేసిండంటే బయట కేసు అవుతుంది. వీళ్ళిద్దరికి పెళ్లి కూడా అవ్వలే. ఇలాంటి విషయాలన్నీ మీకు తెలియదు. అబార్షన్ అనే విషయంలో జోకులు కూడా ఇవ్వద్దు. ఇంటర్నెట్ లో వచ్చే వ్యూస్ కోసం అంత దిగజారిపోవాల్సిన అవసరం కూడా లేదు. నార్మల్ గానే కాదు, మెజారిటీ ఆఫ్ ద లెవెల్ కూడా ఇది తప్పే బై. సో పిల్లలు, ఇప్పటిదాకా మీరు ఏదైతే చూసిర్రో ఎట్ ప్రెసెంట్ ఇంటర్నెట్ లో ఉన్న స్క్రాప్ అన్నమాట అది. సో ఫైనల్ గా కన్క్లూజన్ కి వచ్చేస్తా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రాప్ కి ఎవర్రా మెయిన్ రీజన్ అని చెప్పి మాట్లాడుకునే ముందు మీ అందరూ లాస్ట్ మంత్ జరిగిన ఈ న్యూస్ వినే ఉంటారు. ఈ చప్రిగాడి కోసం ఈ 10th క్లాస్ పిల్ల వాళ్ళ అమ్మని చంపేసింది. కేసు అయింది, ఇద్దరిని బొక్కలేసిర్రు, అంతవరకు బానే ఉంది. కానీ ఈ మర్డర్ చేసిన చప్రిగాడికి వాళ్ళ అమ్మ సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. నా తరపున అయితే
అని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఫ్రీగా తిరిగి అప్పుడు నుంచి లేక భయం ఇప్పుడు పెట్టింది. మరి తల్లి ఇట్లుంటే కొడుకు ఎట్లుంటాడు? ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రాంగ్ పేరెంటింగ్. అండ్ ఇప్పటిదాకా మనం వీడియోలో ఎవరెవరినైతే చూసినామో వాళ్ళందరితోటి ఇదే ప్రాబ్లం. పేరెంట్స్ అన్న పిల్లలని లైట్ తీసుకొని ఉండాలి, లేకపోతే పిల్లలైనా ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి ఉండాలి. చదువునా? లేదు. పేరెంట్స్ భయమా? లేదు. లా అండ్ ఆర్డర్ గురించి ఏమైనా తెలుసా? అది కూడా తెలియదు. వీళ్ళు భయం లేకుండా ఇంటర్నెట్ లో ఇట్లా ఇష్టం వచ్చింది చేస్తున్నారంటే మెయిన్ గా వాళ్ళకి భయం చెప్పే వాళ్ళు లేరని. లా అండ్ ఆర్డర్ రూల్స్ ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ పేరెంట్స్ అంటే భయం ఉండాలి భయ్. అది లేదు, అది లేకనే వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. సో పిల్లలు, దిస్ ఇస్ ద కన్క్లూజన్. సో ఈ పాయింట్ లో మీ పేరెంట్స్ మీరు ఏం చేస్తున్నా తిడుతున్నారంటే కంగ్రాచులేషన్స్, యూ ఆర్ ఇన్ ద సేఫ్ జోన్. వాళ్ళు నువ్వు ఏమైపోతావా అని చెప్పేసి భయపడుతున్నారు. నీ మీద కోపం కాదు. మీ పేరెంట్స్ మీకు పట్టించుకోకపోతే ఈ వీడియోలో మీరు ఒక పార్ట్ ప్లే చేసేవాళ్ళు. వాళ్ళలో నువ్వు లేవు అంటే యువర్ పేరెంట్స్ ఆర్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ యూ. సే థ్యాంక్స్ టు గాడ్ అండ్ థ్యాంక్స్ టు దెమ్. ఇది ఒకవేళ మీకు నిజంగా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఐ యాక్సెప్ట్ యువర్ పాయింట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. కాకపోతే ఇక్కడ దాకా చూసినావు కాబట్టి నీ ఒపీనియన్ ఏంటో, వీళ్ళందరూ ఎందుకు తయారవుతున్నారో అది కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పు. అండ్ ఆల్వేస్ లవ్ యువర్ పేరెంట్స్. సో ఈ వీడియోకి ఇంతే 1 మిలియన్ కి దగ్గర ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకుని పుణ్యం కట్టుకో. ఈ వీడియోకి టార్గెట్ 30,000 లైక్స్ అండ్ 3,000 కామెంట్స్. కొట్టేయండి ప్లీజ్, ప్లీజ్ కొట్టేయండి. కామెంట్ చేయడానికి ఏం లేకపోతే నా కోసం ఒక హార్ట్ సింబల్ అయినా కామెంట్ చేయొచ్చు కదా. నేనెవరో మీకు తెలుసు కదా, మీ ఫేవరెట్ యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో అండ్ విత్ యువర్ నాట్ సో ఫేవరెట్ ఎడిటర్ ఆదిత్య ఆర్యతో. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ ఏదో ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తా. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. రైట్ అన్న, అందరికి థ్యాంక్ యూ. జర అన్న సపోర్ట్ చేయరా అన్న మీ ప్రేమతోటి. ఓకేనా అన్న? ఆదిత్య బ్రో వస్తున్నాడు, సపోర్ట్ చేస్తాడు. ఎల్లు బ్రో, ఎల్లు బ్రో. వీడియో స్టార్టింగ్ లో వచ్చిన వాడు నీ కొడుకా? అరే దాంట్లో ఒకడున్నాడు ఇట్లా ఇట్లా జుట్టు ఇట్లా ఇట్లా ఒకటే సైడ్ వస్తుంది. నాకు అసలు మాటలు కూడా వస్తలేవు. మనకి భార్య ప్రేమ కంటే, భర్త ప్రేమ కంటే, గురువుల ప్రేమల కంటే, చివరికి దేవుడు ప్రేమ కంటే కూడా ముఖ్యమైనది ఒకటి ఉందండి. మన నుంచి ఏమీ ఆశించని ప్రేమ. నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా, నీకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా, ఎవరు నీతో ఉన్నా, ఎవరు నిన్న మధ్యలో విడిచిపెట్టి వెళ్ళినా కన్నా, నిన్ను కన్నందుకు, నిన్ను భూమి మీదకి తెచ్చేందుకు నేను ఒక ఉన్నావా నీకు కూడా ఉంటా అనగలిగింది ఈ ప్రపంచంలో తల్లి ఒక్క.